అది 1975 కాశ్మీర్లోని ఒక మారుమూల గ్రామం రైన్వారీ. అక్కడ జనాభా 200 మంది మాత్రమే. చుట్టూ హిమాలయ పర్వతాలతో, దిగువన ఒక మంచు నదితో అందంగా ఉంది. ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి తెలవాల్సిన అవసరమూ లేదు. కాని ఒక రాత్రి, ఒకే ఒక్క రాత్రి ఆ గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. ఈ భయంకరమైన సంఘటన కారణంగా ఆ రాత్రి 20 మంది ఒకేసారి మరణించారు. వారు ముసలివారు కాదు, వారికి జబ్బు లేదు, వారేం యుద్ధం చేయలేదు. కాని వారు ఏదో చూశారు, ఏదో విన్నారు. ఆ తర్వాత వారు నిద్రపోయారు శాశ్వతంగా. 50 సంవత్సరాలు గడిచాయి. దాని గురించి ఈరోజు వరకు ఒక్కరూ సమాధానం చెప్పలేదు. ఈ వీడియో చూడండి, నిజం తెలుసుకోండి. కాని హెచ్చరిక, మీ రాత్రి మీకు నిద్ర మళ్లీ రాకపోవచ్చు. కాశ్మీర్ లోయలో 100 సంవత్సరాలుగా ఉన్న ఒక చిన్న గ్రామం రైన్వారీ. ఆ గ్రామం గురించి చెప్పాలంటే అది ప్రపంచపటంలో కనపడదు. ఏ జీపీఎస్ కూడా చూపించదు. చుట్టూ పర్వతాలు, పైన మేఘాలు. అక్కడికి చేరుకోవాలంటే గుర్రంపై వెళ్ళాలి, లేదా కాలినడకన గంటల కొద్దీ నడవాలి. ఆ గ్రామ ప్రజలు వ్యవసాయం చేసేవారు, గొర్రెలు పెంచేవారు. సంవత్సరంలో 6 నెలలు మంచులో బతికేవారు. వారికి బయటి ప్రపంచమంటే తెలియదు, బయటి ప్రపంచానికి వారంటే తెలియదు. అది చాలా సాధారణమైన గ్రామం. 1975 అక్టోబర్ వరకు మాత్రమే. 1947 తర్వాత కాశ్మీర్ రాజకీయంగా అస్తవ్యస్తంగా ఉంది. సైన్యంతో అంతా ఉద్రిక్తంగా ఉంది. కాని రైన్వారీ గ్రామం ఆ అల్లర్లకు చాలా దూరంగా పర్వతాల మాటున ఉంది. ఆ గ్రామంలో ఒక పెద్ద మణిపూరి వంశమైన ముస్ఫర్ ఖాన్ కుటుంబం ఉండేది. 70 సంవత్సరాల ముస్ఫర్ ఖాన్ గ్రామ పెద్ద. అతని మాటే చట్టం. అతని అనుమతి లేకుండా గ్రామంలో ఏ పనీ జరగదు. 1975 అక్టోబర్లో ఆ సీజన్కి చలి వస్తోంది. అందరూ ఇళ్లలో చేరుకుంటున్నారు, శీతాకాలం కోసం సిద్ధమవుతున్నారు. ఆ రాత్రి గ్రామం మొత్తం పంట చేతికొచ్చిన ఆనందంలో ఒక పండుగ చేస్తున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని ఆ ఆనందం రాత్రయ్యేసరికి శ్మశాన నిశ్శబ్దంగా మారింది. అక్టోబర్ 14, 1975 కాశ్మీర్ పైన చంద్రుడు మేఘాల వెనక దాక్కున్నాడు. గ్రామంలో పంట పండుగ. స్థానిక భాషలో దీన్ని హర్వా నిషాత్ అంటారు. ప్రతి ఇంటా దీపాలు వెలిగాయి, మంటలు వేశారు, ఆడారు, పాడారు. ముస్ఫర్ ఖాన్ తన కుటుంబంతో కూర్చొని తింటున్నాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ రాత్రి 11 గంటలకు రోజూలానే అందరూ నిద్రకు వెళ్లారు. కాని అదే వారికి చివరిసారయింది. తెల్లవారుఝామున 4 గంటలకు గ్రామ శివర్లో ఉండే ఒక గొర్రెల కాపరి రహీం దార్ మేల్కొని నదివైపు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు గ్రామంలో అసాధారణ నిశ్శబ్దం గమనించాడు. ఒక్క కుక్క కూడా అరవడం లేదు, ఒక్క పక్షి కూడా పలకడం లేదు. అతను మొదటి ఇంట్లోకి వెళ్లాడు. చీకటిలో అరిచాడు. ఎవరూ జవాబు చెప్పలేదు. లాంటర్ను తీసుకొని లోపలికి వెళ్లాడు. ఆ ఇంటి నలుగురు నేలపై పడి ఉండడం చూశాడు. ఎవరూ కదలట్లేదు, శ్వాసలేదు. రహీం గుండె ఆగినట్లు అనిపించింది. పక్క ఇంటికి పరిగెత్తాడు. అక్కడా అదే దృశ్యం. మరో ఇంట్లో అదే. ఆ రాత్రి గ్రామంలోని 20 మంది, ముసలివారు, యువకులు, ఒక పిల్లవాడు, అందరూ నిద్రలోనే మరణించారు. వారి ముఖాలు శాంతంగా ఉన్నాయి. నొప్పి యొక్క ఆనవాళ్లు లేదు. కాని వారి కళ్ళు తెరిచి ఉన్నాయి. అన్ని కళ్లలో ఒకే భావం, నిశ్శబ్ద భయం. రహీం అరిచి పరిగెత్తాడు. అతని అరుపు పర్వతాలకు తగిలి తిరిగి వచ్చింది. గ్రామం మేల్కొనింది. కాని 20 మంది మళ్లీ మేల్కొనలేదు. తెల్లవారిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్కు కబురు వెళ్ళింది. అక్కడికి 3 గంటల ప్రయాణమైన అదే రోజు మధ్యాహ్నం అధికారులు చేరుకున్నారు. వారితో ఒక వైద్యుడొచ్చాడు, డాక్టర్ ఫారూక్ అహ్మద్. 30 సంవత్సరాల అనుభవమున్న డాక్టర్. శవాలు చూసి అతను స్తంభించిపోయాడు. 20 మంది శవాలలో ఒక్కరికీ గాయాలు లేవు. విషం చేరినట్లు సంకేతాలు లేవు. ఊపిరితిత్తులలో నీరు లేదు. గుండె ఆగిపోయినట్లు కనిపించింది. కాని 20 మందికి ఒకేసారి గుండె ఎందుకాగింది? వారు ఒక ఇంట్లో ఉన్నవారు కాదు, వేరువేరు ఇళ్లలో ఉన్నారు. వేరువేరు వయస్సు. అయినా అందరూ ఒకే రాత్రి, ఒకే సమయంలో, ఒకే విధంగా చనిపోయారు. డాక్టర్ ఫారూక్ రిపోర్ట్లో కారణం నిర్ణయించడం సాధ్యం కాలేదు అని రాశాడు. అది విన్నప్పుడు గ్రామస్థులు భయంతో వణికిపోయారు. ఒక డాక్టర్కు తెలియని చావేది. ప్రభుత్వం ఫారెన్సిక్ టీంని పంపింది.
వారు శవపరీక్ష చేశారు. ఫలితం: కాజ్ ఆఫ్ డెత్ కార్డియాక్ అరెస్ట్, సైమల్టేనియస్, అన్ఎక్స్ప్లెయిన్డ్. అంటే గుండె ఆగడం ఒకేసారి. కారణం తెలియదు. రక్తంలో ఏ విషము లేదు, తిన్న ఆహారంలో ఏ సమస్య లేదు, నీటిలో ఏ కలుషితాలు లేవు, గాలిలో ఏ గ్యాస్ లీకేజు లేదు. మరి 20 మంది ఒకేసారి ఎందుకు చనిపోయారు? 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంఘటన జరిగిన ఒక వారం తర్వాత కాశ్మీర్ ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ఈ విషయం బయట చెప్పొద్దు. గ్రామస్తులకు చెప్పారు. మీడియాతో మాట్లాడొద్దని. పత్రికలకు ఏ కబురూ వెళ్లలేదు. 1975లో టెలివిజన్ అంత వైడ్ స్ప్రెడ్ కాదు. అప్పుడు ఇంటర్నెట్ అసలు లేదు. కాబట్టి ఆ రహస్యం ఒక మారుమూల కాశ్మీర్ గ్రామంలో మిగిలిపోయింది. పోలీస్ ఫైల్స్ కాశ్మీర్ స్టేట్ రికార్డ్స్లో ఉండేవి. కాని 1990లో కాశ్మీర్ అల్లర్ల సమయంలో చాలా ఫైల్స్ అదృశ్యమయ్యాయి. కొన్ని కాల్చారు, కొన్ని పోయాయి. రైన్వారీ కేస్ ఫైల్ మళ్లీ ఎక్కడా కనపడలేదు. 2010లో ఒక జర్నలిస్ట్ ఆసిఫ్ ఇక్బాల్ ఈ కేసు గురించి ఆర్టీఐ దాఖలు చేశాడు. అప్పుడు ఆ కేసుకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవు అని సమాధానం వచ్చింది. అతను మళ్లీ అప్లై చేశాడు. మళ్లీ అదే సమాధానం. మూడోసారి అప్లై చేశాడు. ఆ తరువాత ఆ కేసు వదిలిపెట్టండి అని ఒక తెలియని నంబర్ నుండి అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఆసిఫ్ ఆ తరువాత ఆ కేసు వదిలిపెట్టాడు. ఎందుకు అనేది అతను కూడా చెప్పలేదు. ఇప్పుడు మీకొక ప్రశ్న. ఒక మారుమూల గ్రామంలో 20 మంది చనిపోవడానికి ప్రభుత్వం ఎందుకు మీడియాను దూరంగా ఉంచింది? ఏ రహస్యం దాచాలనుకుంది? కాని గ్రామస్థులు చెప్పే ఒక పాత కథ ఉంది. 16వ శతాబ్దంలో కాశ్మీర్ పర్వతాలలో ఒక సూఫీ సాధవు నివసించేవాడు. పేరు బాబా యూసుఫ్ షా. అతను చాలా శక్తివంతుడు. అతను రైన్వారీ గ్రామం గుండా వెళ్తుండగా గ్రామ పెద్ద అతనికి అపమానం చేశాడు. ఆహారం ఇవ్వలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. అవమానంతో వెళ్ళిపోతూ బాబా యూసుఫ్ షా ఒక శాపం వేశాడు. ఈ గ్రామం తన సొంత పండుగ రాత్రి మరణాన్ని చూస్తుంది. అది ఒకసారి కాదు, పదే పదే జరుగుతుంది అని ఆ శాపం తాత ముత్తాతల కాలం నుండి ఉంది అని ఆ గ్రామంలో చెప్పుకుంటారు. 1975లో జరిగిన మరణాలు సరిగ్గా పంట పండుగ రాత్రి జరిగాయి. మరణాల తరువాత మిగిలిన గ్రామస్థులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ గ్రామంలో పండుగ జరపవద్దు, పండుగ దినం రాత్రి ఇళ్లలో ఉండవద్దు అని. కొందరు ఆ భయంతో గ్రామమే వదిలిపెట్టారు. 1975లో గ్రామంలో 200 ఉండగా ఇప్పుడు 60 మాత్రమే నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇంకా ఆ పర్వతాల నీడలో ఎక్కడో బతుకుతున్నారు. కాని వాళ్లు ఇంకా శాపం నిజమని నమ్ముతూ ప్రతి పండుగ రాత్రి వణికిపోతారు. ఇంకా ఈ శాపాలు దేవుళ్ళు పక్కన పెడితే శాస్త్రవేత్తలు 3 సిద్ధాంతాలు చెప్పారు. మొదటిది వోల్కానిక్ గ్యాస్ థియరీ. కాశ్మీర్ పర్వతాలలో భూమి అడుగున కార్బన్ డయాక్సైడ్ లేదా మీథేన్ గ్యాస్ లీకై ఉండవచ్చు. ఆ గ్యాస్ మంచులో ముందు చేరి రాత్రి అకస్మాత్తుగా వెలువడుతుంది. లేక్ నియోస్ డిజాస్టర్ 1986 క్యామరూన్లో ఇదే జరిగింది. ఒక సరస్సు నుండి CO2 వెలువడి 1700 మంది మరణించారు. కాని రైన్వారీ దగ్గర అలాంటి సరస్సు లేదు. సీస్మిక్ యాక్టివిటీ అప్పుడు నమోదు కాలేదు. అందుకు ఈ సిద్ధాంతం నిరూపింపబడలేదు. రెండవ సిద్ధాంతం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ ప్లస్ కార్డియాక్ ఈవెంట్. 20 మంది పంట పండుగలో ఏదో తిన్నారు. అది వారి శరీరంలో మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని తగ్గించింది. ఆ రాత్రి అలాంటి ఒక ట్రిగ్గర్ వచ్చి అందరివీ గుండె ఒకేసారి ఆగిపోయింది. ఇది చాలా అరుదు, కాని అసాధ్యం కాదు. కాని ఆ ట్రిగ్గర్ ఏమిటి? వారు ఏమి చూశారు, ఏమి విన్నారు? ఎవరికీ తెలియదు. మూడవ సిద్ధాంతం అత్యంత డిస్టర్బింగ్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ థియరీ. 1975లో ఇండియా పాకిస్తాన్ టెన్షన్ ఉంది. రహస్య జీవ ఆయుధాలు పరీక్షలు జరిగాయని కొందరు అనుమానించారు. ఒక మారుమూల గ్రామం, 200 మంది జనాభా ఒక చిన్న ప్రయోగస్థలంగా ఉపయోగించారా అని. ఇది కేవలం థియరీ మాత్రమే. కాని ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చటానికి ఏ ఆధారమూ ఇవ్వలేదు. 2019లో ఒక కాశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మలిక్ ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ 90 సంవత్సరాల గులాం నబీని కలిశాడు. 1975లో అతను 46 సంవత్సరాల యువకుడు. ఆ రాత్రి అతను ఒంటరిగా పొలంలో ఉన్నాడు కాబట్టి బయటపడ్డాను అని అతను జర్నలిస్టుతో చెప్పాడు. ఆ రాత్రి 10 గంటలకు నేను పొలం నుండి తిరిగి వస్తున్నాను. గ్రామం దగ్గర ఆగాను. ఆకాశంలో ఏదో కనిపించింది. అతను ఆగాడు. మళ్లీ మాట్లాడలేదు. ఇర్ఫాన్ మళ్లీ అడిగాడు, గులాం నబీ, నేను చెప్పలేను,
చెప్పినా నమ్మరు, మరియు చెప్పినందుకు నాకేమవుతుందో తెలియదు అన్నాడు. ఇర్ఫాన్ మలిక్ తన నివేదికలో ఇలా రాశాడు: గులాం నబీ ఆ రాత్రి ఏదో చూశాడు. అది మాటల్లో చెప్పలేనిది. అతని కళ్లలో ఇప్పటికీ ఆ భయం ఉంది. 44 సంవత్సరాల తర్వాత కూడా. గ్రామంలో మిగిలిన పెద్దలు కూడా ఒక విషయం చెప్తారు. ఆ రాత్రి మరణించిన 20 మంది అందరూ ఒకే దిక్కువైపు ముఖం పెట్టుకొని పడి ఉన్నారు. ఉత్తర దిక్కు, పర్వతాల వైపు. తమకు తెలియకుండానే అందరూ ఒకే దిక్కువైపు ఎలా తిరిగారు? ఆ దిక్కులో ఏముంది ఎవరికీ తెలియదు. రహీం దార్ వారిని చూసిన మొదటి వ్యక్తి. అతను కూడా 2003లో మరణించాడు. మరణానికి ముందు అతను ఒక్క మాట అన్నాడు: అది మళ్ళీ వస్తుంది అని. 2024లో ఆ గ్రామంలో 60 మంది ఉన్నారు. మిగిలినవారు వెళ్ళిపోయారు. కాని 60 మంది ఇంకా ఉన్నారు. వారికి ఎక్కడికి వెళ్లే దారి లేదు. ఆ పర్వతాలు వారి ఇళ్ళు, ఆ నేల వారి జీవనాధారం. వారు ఆ శాపాన్ని నమ్ముతారు. ప్రతి పంట పండుగ సమయంలో వారు పొలాల్లో పడుకుంటారు, ఇళ్లల్లో ఉండరు. ఆ అలవాటు 1975 నుండి ఇప్పటివరకు ఆగలేదు. వారి పిల్లలు, పిల్లల పిల్లలు కూడా అదే చేస్తున్నారు. ఎందుకో వివరించలేకపోయినా ఆ భయం వారసత్వంగా వచ్చింది. వారందరికీ పేర్లు ఉన్నాయి, కుటుంబాలున్నాయి, కలలు ఉన్నాయి. కానీ చరిత్ర వారిని గుర్తించలేదు. ప్రభుత్వం వారిని మరిచిపోయింది. మీడియా వారి గురించి రాయలేదు. 50 సంవత్సరాలుగా ఆ 20 మంది అజ్ఞాత చావుల్లో శాశ్వతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు ఒక్క ప్రశ్న: ఆ 20 మంది మరణానికి నిజంగా జవాబు తెలిసినా ఆ జవాబు బయటకు వచ్చేనా, లేదా అది కూడా దాచిపెట్టబడుతుందా? ఈ వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చెయ్యండి. భారతదేశంలో దాచిన నిజాలు, చరిత్ర చెప్పని అర్థంకాని రహస్యాలు అన్నీ మీకు తీసుకొస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. వారికి ఈ కాశ్మీర్ రహస్యం గురించి తెలుసా? కామెంట్లో చెప్పండి.